హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా ఛానల్లో నేను చూపించబోయేది ఆలూ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆలూ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆలూ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ ముక్కలు, బఠానీలు, అలాగే టమాటో ముక్కలు. ఇప్పుడు వీటినన్నిటిని సిద్ధం చేసుకోవాలి. ముందుగా మనం బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ చాలు, దీనికి ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసి వేయించుకోవాలి. ఈ రెసిపీ చాలా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది పూరీలోకి, చపాతీలోకి, అలాగే మనం మసాలా దోశలోకి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి అందరూ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం టేస్టీ ఎమ్మీగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇవి వేగింది కదండి. ఇప్పుడు మనం పసుపు, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ ముక్కలు, ఒకసారి కలపెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. లైట్ బ్రౌనిష్ వచ్చిందండి. ఇప్పుడు మనం బఠానీలు వేసుకుందాం. ఇవి కూడా 2 నిమిషాలు వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి, సాల్ట్. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆలూ ముక్కలు వేసుకుందాం. వీడియోలో చూపించినట్టుగా ఈ ముక్కల్ని తరుక్కుంటే మీకు ఉడకటానికి టైం పట్టదండి, తొందరగా ఉడుకుతుంది ఆలూ అనేది. సో ఈ విధంగా పీసెస్ చేసుకోండి. ఆలూ పీసెస్ని ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోండి. పది నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దాము.
చూడండి ముక్క ఉడికిందా లేదనేది ఒక ముక్కను అలా కట్ చేస్తే ఆ విధంగా కట్ అవ్వాలి. అంటే మనకి ఉడికిపోయింది. ఇప్పుడు మన దగ్గర మెదిపేది ఏదైనా ఉంటే అది తీసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం అట్లా స్మాష్ చేయాలి. చూడండి ఈ విధంగా స్మాష్ చేసుకున్నాక గరం మసాలా, ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి సరిపడనంత చూసుకొని కారం వేసుకోండి. అంతేనండి, మన ఆలూ కర్రీ అనేది తయారైపోయింది. ఇప్పుడు కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. ఇంక ఇది మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.